ఎగ్జిట్ పోల్స్ లో నిజమెంత? భారతదేశం వెలిగిపోతోంది అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లిన వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి అధికారం చేపడుతుంది అని 2004లో అన్ని ఛానళ్ల ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఫలితం అందుకు విరుద్ధంగా వచ్చింది. 2009లో అన్ని ఛానళ్లు ఎన్డీఏ యూపీఏ కూటమికి దాదాపు సమానంగా సంఖ్యాబలం ఇచ్చాయి. యూపీఏకు అంచనాలకు మించి సీట్లు రాగా ఎన్డీఏకి బాగా తగ్గిపోయాయి. 2014లో ఎన్డీఏ కూటమి గెలుస్తుందని అన్ని ఛానళ్లు చెప్పినా బీజేపీకి 282 సీట్లు వస్తాయని టుడేస్ చాణక్య తప్ప మరే ఎగ్జిట్ పోల్ అంచనా వేయలేకపోయింది. ఆ సంస్థ ఒక్కటే ఎన్డీఏ కూటమికి 326 నుంచి 354 మధ్యలో సీట్లొస్తాయని చెప్పగా 336 సీట్లొచ్చాయి. యూపీఏ కూటమి అంచనాను కూడా అది దాదాపు ఖచ్చితంగా లెక్కేసింది. మిగతావన్నీ ఈ విషయంలో విఫలమయ్యాయి. ఎన్నికల ఘట్టం చివరి దశకు చేరుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపైకి మళ్లింది. ఈ అంచనాలు నిజమే అవుతాయా? ఎన్నికల ఫలితాలను అవి ఖచ్చితంగా చెప్పగలవా అంటే మిశ్రమ సమాధానమే వస్తోంది. 2017లో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అంచనాలోనూ అన్ని ఛానళ్లు విఫలమయ్యాయి. ఆ ఎన్నికల్లో బీజేపీకి 251 నుంచి 279 మధ్య సీట్లొస్తాయని ఇండియా టుడే, సిసిరో, 289 సీట్లొస్తాయని టుడేస్ చాణక్య అంచనా వేశాయి. వాస్తవ లెక్క 325తో పోలిస్తే ఈ అంచనాలే దగ్గరగా ఉన్నాయి. సి ఓటర్ 161, ఏబీపీ, సిఎస్డిఎస్ 170, న్యూసెక్స్ ఎంఆర్సీ 185 అనే సర్వేలు వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయి. 2015 బీహార్ అసెంబ్లీ ఫలితాల్లోనూ ఎగ్జిట్ పోల్స్ విఫలమయ్యాయి. ఆ ఎన్నికల్లో లాలూ ప్రసాద్, నితీష్ కుమార్ కూటమికి 178, భాజపాకు 58 సీట్లు రాగా అన్ని సంస్థలు భాజపాకు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. ఆ ఎన్నికల్లో అన్ని సంస్థలు ఆప్ తొలి స్థానంలో ఉంటుందని లెక్కేసినా దానికి అత్యవసర మెజార్టీ వస్తుందని చెప్పాయి తప్ప 70లో 67 సీట్లు వస్తాయని ఎవ్వరూ అంచనా వేయలేకపోయారు. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై 6 సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెలువరించగా 3 అంచనాలే తుది ఫలితాలకు దగ్గరగా ఉన్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని ఛానళ్లు భాజపాకు కనిష్టంగా 106, గరిష్టంగా 135 దాకా వస్తాయని అంచనా వేయగా చివరకు 99 మాత్రమే దక్కాయి. 2018 ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో 5 సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెలువరించగా ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా సర్వే ఒక్కటే ఫలితాలకు దగ్గరగా ఉంది. ఏ ఒక్క సంస్థ ఎగ్జిట్ పోల్స్ అన్నిసార్లు సరిగ్గా వచ్చిన దాఖలాలు లేవు. ఒక్కోసారి ఒక్కోటి వాస్తవానికి దగ్గరలో ఉంటోంది. మిగతావి దూరంగానూ పూర్తి విరుద్ధంగానూ వస్తున్నాయి. గాలున్నప్పుడు గెలుపు గుర్రాన్ని చెబుతోన్న సర్వే సంస్థలు సీట్ల విషయంలో బోర్లా పడుతున్నాయి.